వారి పరిచయం నాకు ఒక 6-7 ఇయర్స్ నుండి ఉంది. తను ఆయన రాష్ట్ర మంత్రి ఉన్నప్పుడు, తర్వాత భారతీయ జనతా పార్టీలో వచ్చినప్పుడు నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. రిప్లై ఎప్పటికప్పుడే. నేను 5-6 సంవత్సరాల క్రితం రాలే. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడే దాన్ని మాట్లాడకూడదు. తెలుగుదేశం పార్టీని పెట్టేటప్పుడే ఎన్టీ రామారావు గారు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని, మిత్రపక్షంగా పెట్టుకొని, సెంట్రల్లో వాళ్ళు, స్టేట్లో నేనని ఒక అగ్రిమెంట్ చేసుకొని పార్టీ పెట్టారు. ఎన్టీ రామారావు గారు నన్ను తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. కానీ ఎటు పోయినా రెండు కండవలు వేసుకొని మోసి 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 ఇప్పటికి 26 సంవత్సరాలు. ఆందోళన నియోజకవర్గం నేను అసలు ముందు నన్ను ప్రచారాలకు పంపాను. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ప్రతి నియోజకవర్గం తిప్పారు నన్ను చంద్రబాబు గారు, ఎన్టీ రామారావు గారు. అది చరిత్ర. వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కానీ, రంజిత్ గారికి కానీ. నాకు ఒక మూవీ తీయాలనే ఆలోచన నాకు కనీసం ఒక 30 ఇయర్స్ నుండి ఆలోచన ఉంది. 2 సార్లు ట్రై చేయడం జరిగింది. అన్నదా గారి దగ్గర కూడా వాళ్ళ అబ్బాయి అప్పుడు సమ్మక్క సారల అనే ఒక మూవీ తీసినప్పుడు కూడా తన ఇంటికి వెళ్ళినాం మేము. ఎంత ఆప్యాయతగా కూర్చునబెట్టి పిలిచి ఆ రెస్పెక్ట్ ఇప్పటికీ మర్చిపోను నేను. అయితే అంత మంచి గుణమున్న వారి కార్యక్రమానికి వచ్చినందుకు మా మూవీ కూడా వారి ఆశీస్సులు ఉంటే ఇంకా ముందుకెళ్తానని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.